ఈ డ్రా ప్రాసెస్ కూడా మీరు మన వీడియోలో చూడొచ్చు. మీరు ఎవరో పరిచయం అయ్యారని తక్కువకు వస్తుంది కదని ఒక కొడుకు దగ్గర ప్లాట్ కొంటే మీ పరిస్థితి శంకరగిరి మాన్యాలే. హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఫార్మా సిటీ ఆర్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఈ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకి హౌసింగ్ ప్లాట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. దాదాపుగా 13,972 ఎకరాల వరకు సేకరించారు. అప్పట్లోనే పట్టా భూమి అయితే ఎకరానికి 16,50,000 వరకు నష్టపరిహారం ఇచ్చారు. అదే అసైన్డ్ ల్యాండ్ అయితే 8,50,000 వరకు నష్టపరిహారం ఇచ్చారు. దీంతో పాటు భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఒక మెగా వెంచర్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, ప్రెసెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి ఫార్మా సిటీ అని పేరు తీసేసి ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టడం అండ్ ప్లాన్ లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేసింది. అండ్ ఫైనల్ గా భూములు కోల్పోయిన రైతులకి ఈ హౌసింగ్ ప్లాట్స్ ఇవ్వడానికి ఈ మెగా వెంచర్ పనులు మాత్రం పూర్తి చేసింది. ఈ వెంచర్ కందుకూరు మండల్, మీర్ఖాన్పేట, బేగిరికంచి గ్రామాల పరిధిలో డెవలప్ చేశారు. ఇప్పటికే రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ అండ్ ప్లాట్స్కి సంబంధించిన హద్దురాళ్లతో సహా కంప్లీట్ చేశారు. అండ్ ఈ వెంచర్లోనే ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ కూడా కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఈ ల్యాండ్ పూలింగ్లో ఎకరం కన్నా తక్కువ కోల్పోయిన రైతులకి 60 గజాల ప్లాట్లు, ఎకరం భూమి కోల్పోయిన రైతులకి 121 గజాల ప్లాట్, ఎకరం నుంచి 2 ఎకరాలు కోల్పోయిన రైతులకి 181 గజాల ప్లాట్స్, 5 ఎకరాల వరకు కోల్పోయిన రైతులకి 600 గజాల ప్లాట్స్ డెవలప్ చేశారు. అండ్ ఈ డ్రా ప్రాసెస్ కూడా మీరు మన వీడియోలో చూడొచ్చు. అయితే ఈ ప్లాట్స్ని లాటరీ పద్ధతిలో డ్రా చేసి ఎవరికి ఏ నెంబర్స్ వస్తాయో కేటాయించి స్లాట్ బుక్ చేసి సంబంధిత రైతు పేరిట రిజిస్ట్రేషన్ చేయనున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది రైతులు వాళ్ళకి వచ్చే ప్లాట్స్ని ఒక నోటరీ అగ్రిమెంట్తో ఆల్రెడీ అమ్ముకున్నారు. లాటరీ పద్ధతిలో ప్లాట్స్ని ఎలా డ్రా తీసి రైతులకు ఇస్తున్నారో చూద్దాం. ఈ హౌసింగ్ ప్లాట్స్కి సంబంధించిన 60 గజాల ప్లాట్స్ లేఅవుట్, 121 గజాల ప్లాట్స్ లేఅవుట్ ఇలా సెపరేట్గా డెవలప్ చేశారు. ఆయా గ్రామాల పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన హెల్ప్ డెస్క్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఏ గ్రామాలు ఉన్నాయంటే కుర్మిద్ద, మేడిపల్లి, నానక్ నగర్, మీర్ఖాన్పేట, ముచ్చెర్ల, బేగిరికంచ. పోలీస్ సెక్యూరిటీ అయితే మామూలుగా లేదు. ఎక్కడ గొడవలు జరుగుతాయని కేవలం గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అండ్ భూములు కోల్పోయిన రైతుల్లో కూడా ఫ్యామిలీకి ఒక మెంబర్ని అలౌ చేశారు. మీరు గమనిస్తే రైతులు అందరూ కూడా రాలేదు. కొంతమంది కేసులు వేసి కోర్టుల ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఈ ప్లాట్స్ తీసుకోవడానికి వాళ్ళు రాలేదు. ఈ ప్లాట్ నెంబర్స్ అన్నీ కూడా ఆ రెడ్ బాక్స్లో వేసి ఒక్కో రైతుని పిలిచి డ్రా తీయమన్నారు. ఇలా చేయడం వల్ల నాకు వెనక వచ్చింది, ఆయనకు ముందు వచ్చింది, ఈ పంచాయతీలు ఉండవు. వేదిక పైన మీరు చూడొచ్చు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, టీజీఐఏసీ ఎండి శశాంక్ గారు, డిఎస్పీ మ్యామ్ అండ్ స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా వచ్చారు. ఇప్పటికే 20,000 సమయంలో ఎదురు నడుస్తున్నాయి. రామరాజు ఒకసారి రేడియో రోడ్డు ఏంటంటే 50,000 పోతుంది. అంటే గుంట కూడా ఒక గుంట పాటిస్తే కూడా 60 లక్షల రూపాయలు పడుతుంది. ఈ లేఅవుట్స్లో ప్లాట్స్ ఇప్పటికే చాలా మంది రైతులు అమ్ముకున్నారు. అమ్మిన టైంకో రేటు, ప్లాట్స్ కేటాయించిన టైంకో రేటు, రిజిస్ట్రేషన్ చేసే నాటికి వేరొక రేటు, ఇలా చాలా పంచాయతీలు ఉన్నాయి ఇందులో. ఈ ప్లాట్స్ రైతుల పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు, అమ్ముకునే హక్కును కూడా ప్రభుత్వం కల్పించింది. బట్ ఈ ప్లాట్స్ కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు 5 ఎకరాలు కోల్పోయాడు. ఆయన పేరు మీద 600 గజాల ప్లాట్ వచ్చింది. ఆ రైతుకి 2 కొడుకులు 2 కూతుళ్ళు. మీరు ఎవరో పరిచయం అయ్యారని తక్కువకు వస్తుంది కదని ఒక కొడుకు దగ్గర ప్లాట్ కొంటే మీ పరిస్థితి శంకరగిరి మాన్యాలే. మళ్ళీ చెప్తున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కైనా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కైనా ఇది కరెక్ట్ టైం. అది టైం అంటారా, గవర్నమెంట్ వల్ల అంటారా, రియల్ ఎస్టేట్ అమ్మడాలు కొనడాలు కొంచెం తగ్గిన మాట వాస్తవమే.
ప్రెసెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హైప్లో లేదు. హైప్కి రాదు అని నేను అనట్లా. అది వస్తే మళ్ళీ ప్రైజెస్లో ఆ వైడ్ రేంజ్ ఆఫ్ డిఫరెన్సెస్ మీరు చూస్తారు. బట్ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అయితే కాదు. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉన్న మాట వాస్తవం. ఒకవేళ రేపు గవర్నమెంట్ మారితే ఈ ఎఫ్సిడిఏ కాస్త పీసీడీఏ అవుద్ది, అంతే, పేరే మారేది. ఈ ఎఫ్సిడిఏ పరిధిలో కానీ ఈ పరిధికి దగ్గరలో కానీ కొంత స్థలం కొనిపెట్టుకోండి. అద్భుతాలు అయిపోతాయని నేను అనట్లేదు, కానీ అవ్వచ్చు, అది మన చేతుల్లో లేదు. మంచి ఆస్తిగా అయితే మారుతుంది, అంతవరకు చెప్పగలను. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫార్మా సిటీనో ఫ్యూచర్ సిటీనో ఏదైనా కానీ రైతులకి ప్లాట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఉన్న 14,000 ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్ ఇంకో 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తానంటుంది. సో కాబట్టి కందుకూరు కానీ, యాచారం కానీ, ముచ్చర్ల కానీ, కడతలు కానీ ఎక్కడైనా సరే ఈ ఎఫ్సిడిఏ పరిధిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ పరిధిలో ఉన్న అన్ని విలేజెస్ అండ్ ఈ పరిధిలో ఉన్న అన్ని వెంచర్స్ కూడా మాకు సుపరిచితమే. ఎవరైనా ఏకర్స్ కొనాలనుకున్నా, ప్లాట్స్ కొనాలనుకున్నా కింద కనపడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హోప్ యూ గోట్ ద క్లారిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.